జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాకీల పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని బాకీలతో ముంచెత్తారన్నారు. గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ సర్పంచుల అప్పుల పాలయ్యి చావులకు కారణమయ్యారని అన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పనిచేసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు జహీరుద్దీన్, కోనాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడి సిద్ధరాములు, బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో మాకు ఫ్యూచర్ ఉండేటట్లేదు, మళ్ళా ఆయననే ఇక్కడ పర్మనెంట్ ఎమ్మెల్యే అయిపోయేటట్టుందనే భయంతో వాళ్ళు ఏదో లేనిపోని ఏవో సృష్టించి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే అది పబ్లిక్ గమనిస్తుంది. మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ఒక 5 సంవత్సరాలు. అరే మీరు ఎందుకు ఆగబడుతున్నారు? మీకు అదే ఏంటంటే మీరు అధికారంలో ఉంటేనే మీకు ఉంటారు, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే మీరు బతకలేరా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ బీజేపీలో అంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి, మీరు సూచన చేయండి. కాకపోతే మీరు ఏంటంటే మీరు తప్పులు చేసిపోయి ఆ తప్పులేదో మా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం. ఎవడా ఇంతకుముందు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేని దద్దమ్మలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు. హరీష్ రావు, నువ్వు నీకు పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట రావు. నువ్వు ఇవ్వలేదో అసెంబ్లీలో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వే కదా ఆర్థిక శాఖ మంత్రి ఉండి నువ్వు ఎందుకు ఇవ్వలేవు ఆ రోజు బిల్లులు? బీజేపీలో మాట్లాడుతున్న మతతత్వం మీది. ఎప్పటికైనా బీజేపీలో ఏం చేస్తారంటే ఒక మతతత్వం, మతాలను మధ్యలో చిచ్చు పెట్టేసి గంటకి ఎక్కాలని చూస్తుంది. బీజేపీ పార్టీని నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 14 లక్షలు మీరు వేస్తా అన్నారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి 14 లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లు వేస్తా అన్నారు. మీరు ఏమైంది? పోయినా సరే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఒక్కొక్కరికి బండ్లు కొట్టుకోపోతే బండ్లు ఇస్తామని మీరు మాట ఇచ్చారు. మీరు ఏం చేసిరాయా? మీరు ఎవరికైనా బండి ఇచ్చిరా? కొట్టుకోపోయినా మస్తు వరదలు కొట్టుకోపోయినా జిహెచ్ఎంసీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్ని ఏదైనా ఉంటే షోపు టాప్ చేసి ఏమో మాట్లాడుతున్నారు, అది కలవదు. మీరు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మాకు సూచన చేయండి, దానికి పబ్లిక్ అంగీకరిస్తారు కదా. మీరు ఏదో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము బతికే ఉన్నామనే దాని మీద కొంత కాంట్రవర్సీ చేసి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు సృష్టించి అప్పుడు కదా మీరు ఇదే కదా మీ తరఫున ఒక 1200 విద్యార్థులు చనిపోయి బీఆర్ఎస్ నాయకులు చేసిన వాళ్ళు. ఎందుకంటే శవాల మీద ప్రాణాలేరుకొని శవాలతో రాజకీయం చేస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్లను ఖబర్దార్. మీరు చాలా మీకు ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది, చేసినాం. ఇంకా కొన్ని 1-2 ఉండొచ్చు. మేము 6 గ్యారెంటీలలో అన్ని అమలు చేస్తాం. మీరు హాయిగా ఉండండి. మీరు చూడండి, రోహిత్ రావు గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రామచంద్ర గౌడ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బాకీల పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని బాకీలతో ముంచెత్తి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేంది, 10 సంవత్సరాల్లో ఏం చేయలేంది ఒక లొబలి బాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండ్రు. బాకీల రాష్ట్ర పార్టీగా మేము వర్ణిస్తున్నాము. వాళ్ళు సర్పంచులకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాల నుంచి లోకల్ బాడీలను పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. స్థానిక సంస్థలు అనేటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఈరోజు కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మా యొక్క ప్రజాపాలన అనేది ఎంతో చిత్తశుద్ధిగా ఎంతో సౌమ్యంగా నడుస్తుంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక ఏవో కల్లిబొల్లి మాటలు సృష్టిస్తూ రోజుకొక ఇష్యూ అనేది తెర మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చర్చ్ అట 100 సంవత్సరాలు అయిపోయిందంట, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంట. అంటే ఎవరికి మీ తాతకి రాసి ఇచ్చిండా, మీ అయ్యకి రాసి ఇచ్చిండా, ఎవరికి రిటర్న్ ఇవ్వాలి, అది ఒకసారి మీరు తెలుసుకోవాలి.